నంద్యాల పట్టణ పరిధిలో సచివాలయ ఉద్యోగులు చేపట్టిన హౌసింగ్ మ్యాపింగ్ ప్రక్రియపై సిపిఐ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నంద్యాల పట్టణంలో సచివాలయ సిబ్బంది సరైన విధానంలో హౌస్ మ్యాపింగ్ చేయకపోవడం వల్ల అర్హులైన అనేక మంది పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని సిపిఐ పట్టణ నాయకులు మండిపడ్డారు. ఈ సమస్యపై స్పందించిన సిపిఐ ప్రతినిధి బృందం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కళ్యాణిబాయికి నేడు స్వయంగా కలిసి వినతి పత్రం అందజేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా చేపట్టిన హౌస్ మ్యాపింగ్ను వెంటనే పునః పరిశీలించాలని, లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ ప్రక్రియపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈ సమస్యని నీటిగా చూసి ఏంటి, ఎక్కడ జరిగింది, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి క్లియర్గా చూసి ఎంసీ గారికి కూడా ఒకసారి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. చూసి దీన్ని ఎంతవరకు అయితే అంత మేము చేయగలిగింది చేస్తామని చెప్తాను. నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్ వల్ల ఇబ్బంది పడుతున్న అనేక మంది ప్రజానీకం ఉన్నారు. మరి వారి సమస్యలపైన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్లో ఒక కుటుంబం నుండి ఇంకొక కుటుంబానికి చుట్టుపక్కల గ్రామాల కుటుంబాలు ఒకరి హౌసింగ్ మ్యాప్లో పడడం వల్ల ఆ కుటుంబానికి అవకల కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే ఎటువంటి బెనిఫిట్లు రావడం లేదు. మరి మున్సిపాలిటీ కార్యాలయానికి ఆ బాధితులు వస్తే కనీసము ఆ హౌసింగ్ మ్యాప్ తొలగించే యాప్ రావడం లేదు అని చెప్పి సంవత్సరాల కొద్దీ మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారు. మరి ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం అయితేమి, మిగతా ఒంటరి మహిళలు అయితేమి, గ్యాస్ సమస్య అయితేమి, ఇటువంటి వల్ల అక్కడ కరెంటు బిల్లు ఆ 2 కుటుంబాలు కడచడం వల్ల ఆ కరెంటు బిల్లు ఎక్కువ చూపెడుతుంది. ఆ ఎక్కువ చూపెట్టడం వల్ల అసలైన బాధితులు వారు సఫర్ అవుతున్నారు. మరి సమస్య ఎక్కడుందని పరిశీలన చేస్తే మరి అవగాహన లేని సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఇంటింటి సర్వే అని చెప్పి వార్డులకు పంపించడం జరుగుతుంది. వార్డులకు సర్వే చేయాలని పంపించేటప్పుడు మరి కనీసము వారికి అవగాహన ఉందా, ఏ రకంగా కంప్యూటర్ ఓపెన్ చేయాలి, ఏ రకంగా మరి ఇంటింటి సర్వే చేయాలని చెప్పి మరి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళని పంపడం వల్ల అక్కడ ఇంటి దగ్గరకు వచ్చి మరి వారి సర్వే నెంబర్, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఆన్లైన్ కొట్టి ఎక్కడంటే అక్కడ కన్విన్స్ చేసి మరి 2 కుటుంబాలను కలపడం జరిగింది. మరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి రావడం జరిగింది. కమిషనర్ గారు లేరు, అసిస్టెంట్ కమిషనర్ కళ్యాణ్బాయి గారికి మరి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కూడా ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి నంద్యాల పట్టణంలో అటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో అందరినీ కలుపుకొని మరి మున్సిపాలిటీ ఎదురుగా భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తాము. మరి అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ సమస్యను తీసుకుపోయి మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఎందుకంటే మరి పేద సాదా వారు మరి 2 కుటుంబాలు కడతాం, వాళ్ళకి అసలు అవగాహన లేకుండా మాకెందుకో మరి ప్రభుత్వ బెనిఫిట్లు రావడం లేదని వారు పరిశీలన చేస్తే మరి ఈ రకంగా బయటపడుతున్నవి. ఇది ప్రభుత్వ అధికారులు మరి సచివాలయ ఉద్యోగుల తప్పిదమే ఇది. మరి వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.